హాయ్ హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు షూట్ అండ్ షో. తొలి ప్రేమ ఒక మధుర జ్ఞాపకం అని స్కూల్ లైఫ్ అనే కాన్సెప్ట్తో పులివెందుల మహేష్ గారు అయితే ప్రమోషన్స్లో భాగంగా మదనపల్లికి రావడం జరిగింది. భారీ ఎత్తున మదనపల్లిలో ప్రమోషన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఇంత చల్ల వాతావరణంలో కూడా వేడివేడిగా ప్రమోషన్లు అయితే జరుగుతున్నాయి. ఇవి రండి, పులివెందుల మహేష్ గారు అయితే మన దగ్గర ఉన్నారు, ఆయన అడుగుదాం రండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. ఆయన నమస్కారం అన్న. ఎలా ఉంది ప్రమోషన్స్, ఎలా జరుగుతుంది, పరిస్థితి ఏంటి? సో ప్రమోషన్ కన్నా ముందే చెప్పండి, మదనపల్లి ఇంత ప్రేమ ఏంటన్న. సో ఎక్కడ పోయినా ఇంత రెస్పాన్స్ నేను ఎక్కడ చూడలేదు. సో ఎప్పటికీ నేను మదనపల్లికి రుణపడి ఉంటా అన్న. ఒక వ్యక్తి కష్టపడి సినిమా చేసిన అంటే మదనపల్లి సినిమా మీద ఇంత ప్రేమ ఉంటుందా అని నేను ఫస్ట్ టైం చూసిన. సో కూడా మాకు సపోర్ట్ చేసిన ఆనంద్ అన్న. సో ఆనంద్ అన్న మేము ఒక వీడియో పెట్టిన వెంటనే మహేష్ నేను తీసుకుంటాను మా మదనపల్లికి అని చెప్పేసి ఆయన డబ్బులు కూడా పే చేయడం జరిగింది. ఆయన కోసం ఇంతమంది జనాలు, అబ్బు అన్న కావచ్చు, మాకు మల్లి అన్న కావచ్చు, మా జ్యోతిక కావచ్చు, ఇక్కడ ఉన్న తోటి ఆర్టిస్టులు భూషణ్ కావచ్చు, మా టిట్లబాయి గారు కావచ్చు, చాలామంది హ్యాపీగా ఉందన్న నిజంగా. సో ఇంత ప్రేమ ఉంటే ఎవరితోనైనా జయించవచ్చు అన్న. ఇన్ని రోజులు నేను ఒక్కనే ఉన్నా అనుకున్న ఫీలింగ్లో ఉండిపోయినా, ఇంతమంది ప్రేమ ఉంటే ఇంకేం కావాలో నాకు మనిషికి. సో మన సినిమా కాన్సెప్ట్ ఏంటంటే తొలి ప్రేమ స్కూల్ లైఫ్. మన తొలి ప్రేమ చాలా విలువైనదన్న. అది అమ్మ దగ్గర నుంచి కావచ్చు, నాన్న దగ్గర నుంచి కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, ప్రియురాల దగ్గర నుంచి కావచ్చు. ఆ ప్రేమ మొదలయ్యేది అక్కడే. తొలి అడుగు, తొలి ప్రేమ, తొలి, ఇలా తొలి అనేది చాలా విలువైనది. మనలో మనకి తెలియకుండా మొదలయ్యే భావనే ఈ తొలి ప్రేమ. అలాంటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చానన్న. విలువలు ఉన్నాయి, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. మన చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు, మనము 1995లో మనం చదువుకునేటప్పుడు మనకు బస్సులు లేవన్న, ఆటోలు ఉన్నాయి. ఆటోలు వెళ్ళి చదువుకునే వాళ్ళం. ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, స్వచ్ఛమైన మనసు. ఇప్పుడు ప్రేమ ఏంటంటే డబ్బులు చూసో లేకపోతే మోహం చూసో వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రేమ ఏంటంటే ఆ అమ్మాయిని ఇలా ఆలోచన ఉండవు, సెక్స్ హగ్ ఇలాంటివి ఉండవన్న. జస్ట్ ఫీలింగ్స్. ఆ అమ్మాయి కనపడితే చాలా, అమ్మాయి మాట్లాడితే చాలా అనే భావన మీద ఏర్పడే సినిమానే ఇది. సో ఒక ప్యూర్ సినిమా. 5 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఇంకొకటి ఏంటంటే దీనికి మన ఇక్కడ రాయలసీమలో మదనపల్లిలోని సినిమా మొదలైంది. అది ఒక పెద్ద గర్వకారణం. సో థియేటర్లు ఇక్కడి నుంచి మొదలైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అంత పెద్ద ఘనత ఉందన్న. ఇక్కడ కాలేజీకి వచ్చిన తర్వాత జనగణమన రాసింది మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడే అని ఈ కాలేజీలో తెలిసింది. సో ఈ కాలేజీలో మా స్కూల్ లైఫ్ సినిమా ప్రమోషన్ రావడం చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్న. చాలా గర్వపడుతున్నాను నేను. మనం ఒక మంచి సినిమా తీసాం, స్కూల్ లైఫ్ అనే సినిమా. అది మంచి ప్లేస్లో ప్రమోషన్ అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఎంకరేజ్మెంట్ మన మదనపల్లి నుంచి వస్తుందని ఎవరు అనుకోరు. అందరూ ఇక్కడ ప్రమోషన్కి వస్తే మన మదనపల్లి, మన రాయలసీమ కూడా కొంచెం అందరికీ ఇండస్ట్రీ వరకు తెలుస్తుందన్న. అదే నా కోరిక. ఇక్కడ నుంచి అన్ని ఏరియాలో ఇండస్ట్రీ ఉంది. మన రాయలసీమలో కూడా ఇండస్ట్రీ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది స్కూల్ లైఫ్ సినిమా దాన్ని మొదలవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మహేష్ గారు మూవీ విషయానికి వస్తే, మీరే డైరెక్ట్ చేసి మీరే హీరోగా లీడ్ రోల్ చేస్తున్నారు. ఎలా ఉంది డిఫరెంట్ టాస్క్ అనేది మీకు? అంటే మనకి ఎవరు అవకాశాలు ఎవరన్నా. ఇదేంటంటే చెట్లు పళ్ళు అంటే ఏదో రాయితోనే కొట్టచ్చు, లేకపోతే పట్టుకొని దొంగతనంగా రాయితోనే దొంగలించుకోవచ్చు. కానీ ఇది అలా కాదన్న. చాలా కష్టంగా ఉంది. ఆ కష్టాన్ని తీసుకొచ్చి ఒకటేసారి స్కూల్ లైఫ్ అనే సినిమా ద్వారా 170 మందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నామన్న. దేవుడు కనికరిస్తే అది వేలు కావాలి, లక్షలు కావాలి. ఇండస్ట్రీ నుంచి చాలామంది ఇండస్ట్రీకి వెళ్ళాలి మన రాయలసీమ నుంచి. నా మనస్ఫూర్తి కోరిక కూడా అదైనా. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకరు సపోర్ట్ ఉన్నారు. మనకేముంది? సినిమా మొదలైందే రాయలసీమలో, కానీ మనోళ్ళు ఎంతమంది ఉన్నారు రాయలసీమలో? సార్ అది ఇంకో విషయాలు చూసుకున్నట్టయితే, మీరైతే కన్నా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా హ్యాండిల్ చేశారు ఫస్ట్ డైరెక్షన్లోనే. సుమన్ గారు అయితేనేంటి, ఆమనే గారు, ఇట్లా పెద్దవాళ్ళు. అది డిఫరెంట్ టాస్క్ ఉండిందా? ఏమైనా లెర్నింగ్ స్టేజా మీకు? ఎలా అనిపించింది వాళ్ళు చూస్తే? ఇది నడిపిందన్న. ఒక మాట మనం వదిలినప్పుడు ఆ మాట అంతే విలువ మనకు వస్తుంది. ఇది చాలా విలువైనది. ఇది బాగుంది కాబట్టి సార్ మాకు సపోర్ట్ చేస్తారు. ఆమని గారు నాకు బాగా జ్ఞాపకం వచ్చేది, కన్నీళ్ళు వచ్చిన మాట ఏంటంటే, నీలాంటి ఒక కొడుకు ఉంటుంది చాలా ఇంట్లో ప్రతి ఒక్కరికి, చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి మాట్లాడింది. సో అది ఎప్పటికీ రుణపడి ఉంటాను. సుమన్ సార్ ఒక రైతు క్యారెక్టర్ అన్న. మనం బతుకులు అన్నీ రైతు క్యారెక్టర్లు స్టార్ట్ అయినాయి. మన తల్లిదండ్రులు ఏ వ్యాపారంలో అయినా మనము డబ్బులు సంపాదించుకుంటామన్నా, కనీసం ఒక రైతు వ్యాపారంలో మాత్రము విలువలు సంపాదించుకుంటాం. అతనికి ఆ వ్యాపారం చేస్తే నష్టం వస్తుందని తెలుసు, కానీ మళ్ళీ రైతే ఎందుకు ఎంచుకుంటాడంటే 10 మందికి అన్నం పెడతాడు చూడు. ఆ గొప్ప మనసు ఆయన సుమన్ గారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూపించాను. ఇప్పుడు మురళీధర్ సార్ గౌడ్ క్యారెక్టర్ ఏంటంటే, మనకు ఒక కూతురు పుట్టిన తర్వాత ఆ పాప పెన్సిల్ అడిగినప్పుడు హ్యాపీగా ఇస్తాం, సైకిల్ అడిగితే హ్యాపీగా ఇస్తాం, ల్యాప్టాప్ అడిగితే హ్యాపీగా ఇస్తాం. కానీ తన జీవితాన్ని అడిగినప్పుడు ఎందుకు ఇవ్వం? అప్పుడు రాని కులము. ఒక అబ్బాయిని ప్రేమించినాడంటే కులం ఎందుకు అడ్డొస్తుంది? డబ్బులు ఎందుకు అడ్డొస్తుంది? సో అంత విలువలున్న సినిమా అన్న ఇది. సో ఆ విలువలన్నీ నేర్పుతుంది ఇది. ఈ సినిమా చూసినట్టు అనిపించదు. నేను తీసిన సినిమానే కాదు, జ్ఞాపకాలు. మీరు పెట్టే 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, మన జ్ఞాపకాలు ఇంటికి తీసుకెళ్తారు. అలాంటి గొప్ప సినిమా స్కూల్ లైఫ్.
మేడం మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది మహేష్ గారి డైరెక్షన్లో వర్క్ చేయడం, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా నాకు ఎక్స్పీరియన్స్ అండి ఈ మూవీ. నేను చాలా సినిమాలు చేశాను కానీ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ నాకు బ్రేక్ వచ్చే సినిమా అంటే స్కూల్ లైఫ్ సినిమా. నాకు లైఫ్ ఇస్తుంది అంటే స్కూల్ లైఫ్. సో మహేష్ గారితో వర్క్ చేయడం నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా మేము తగ్గకుండా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. సింగిల్ షెడ్యూల్లో మేము సినిమా కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మదనపల్లి మీడియా వాళ్ళకి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు పేర్లు తెలియదు, అందరికీ కూడా మాకు సపోర్ట్ చేస్తాం, మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. సో తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, నేను మీ మదనపల్లి అమ్మాయినే అనుకొని మా సినిమాకి వెళ్ళండి. మీకు స్వీటీ గుర్తుండిపోతుంది, స్కూల్ లైఫ్ సినిమాలో నాని గుర్తుండిపోతాడు. సో అంత బాగుంటుంది సినిమా. మీరు ఎక్కడ కూడా బోర్ ఫీల్ అవ్వరు. ఫస్ట్ షెడ్యూల్ అంతా మీరంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, కామెడీస్ అవన్నీ. సెకండ్ హాఫ్ నుంచి అందరూ స్టన్ అయిపోయి కూర్చుంటారు, సినిమాలో ఇంకా ఏదేదో ఉందిరా అని. సో అలా ఫీల్ అవుతారు. సో దయచేసి November 28th మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాలకి బాగా రొట్ట నేమ్ అంటే బాగా ఫేమస్. మీ ఒరిజినల్ ఏమో చెప్తారా ప్రేక్షకులకి? మొహమ్మద్ షఫీ. ఆ పేరు అయితే చాలా తక్కువ మంది చేస్తారు, రొట్ట గారి బాగా ఫేమస్. యాక్చువల్గా యూట్యూబ్లో చిన్న చిన్న షార్ట్స్ అవి ఇవి చేసి బాగా ఫేమస్ అయినావు. మహేష్ గారి డైరెక్షన్లో బిగ్ స్క్రీన్ పరిచయం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. ముందుగా ఏంటంటే మీడియా వాళ్ళు లేకుంటే మేము లేవన్నా, మహేష్ అన్న కానీ మా హీరోయిన్ కానీ నేను కానీ మీడియా వాళ్ళు లేకుంటే ఈ యూట్యూబ్ ఛానల్, ఈ ఇన్స్టాగ్రామ్ లేకుంటే ఎవరు లేరు. నీకు తెలియని విషయం అంటే ఆల్మోస్ట్ నీ ఏజ్ వాళ్ళు, నీకంటే పెద్దవాళ్ళు కూడా నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మామూలు చూస్తుంటే ఆటోమేటిక్ నీ షేర్ వెళ్ళిపోతుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఏం టెన్షన్ పడద్దు. ఆల్ ది బెస్ట్. అబ్బు గారు చెప్పండి, ఎలా ఉంది? రాయలసీమ ఫ్యాక్షనిజం రక్తపాతాలకే కాదు, సేవా కార్యక్రమాలకి, రాజకీయాలకి అంతకు మించి ఇప్పుడు యువత సినీ రంగంలో రావడానికి పురుడు పోసుకుంటూ వారికి ఎంకరేజ్ చేస్తూ రాయలసీమ పేరు గాంచుతుంది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే 100 ఏళ్ళు చరిత్రగాంచినటువంటి మదనపల్లి బీటీ కళాశాలలో అందరికీ తెలిసిన వ్యక్తి, షార్ట్ ఫిలిమ్స్లో, వీడియోస్లో ఎక్కడ చూస్తున్నటువంటి పులివెందుల మహేష్ ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టులను వాళ్ళకు ఒక స్థిరమైన స్థాయిని ఇస్తూ, అంటే వాళ్ళ ఎక్కడికి పోవాలా, ఒక సినిమా ఎక్కడికి తీయాలా, ఎక్కడికి పోవాలా అనే డైలమాలో, క్వశ్చన్ మార్కులో ఉండి, టాలెంట్ ఉండి ఆగిపోతున్న వాళ్ళకి ఓ తెరపైన ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ, స్కూల్ లైఫ్ నిజంగా తొలి ప్రేమ ఫస్ట్ టు 10th క్లాస్ ఎట్లుంటుందంటే లైఫ్ ఎవరు మర్చిపోలేరు. ఇంటరు, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ వాట్ ఎవర్ అది మర్చిపోయేటివే. కానీ స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి మధుర జ్ఞాపకాలు. మనము చచ్చిపోయినా సరే అవి మిగిలి ఉంటాయి. అటువంటి స్కూల్ లైఫ్ చిత్రాన్ని కళ్ళకు అద్దినట్లు మన జ్ఞాపకాలని మన మధ్యకు తెస్తున్నటువంటి మన వ్యక్తి, మనవాడు, మన రాయలసీమ వ్యక్తి పులివెందుల మహేష్. అందరూ ఎంకరేజ్ చేయాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడో చెన్నై, ముంబై వాళ్ళు కాదండి హీరోలు, మన చుట్టుపక్కల మన దగ్గరలో ఉన్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయాల. ఇక చూసుకుంటే మదనపల్లిలో ఎంతోమంది చిన్న చిన్న ఆర్టిస్టులు యూట్యూబ్లో పెట్టుకొని కానీ, లేదంటే షార్ట్ వీడియోస్ చూసుకొని ఏదో మదనపల్లికి పేరు తీసుకొని రావాలా, మన టాలెంట్ని పైకి తీసుకొని రావాలి. కానీ ఏంటంటే దేశం బాగుండాలని అందరికీ ఉంటుంది, కానీ పక్కనోడు బాగుపడితే మనం సహించం. అటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. నిజంగా మొదట మనం బ్రెయిన్ వాష్ చేసుకొని బయటికి రండి. ఇటువంటి వారిని ఎంకరేజ్ చేస్తే కన్నా మన భారతదేశము, మన ప్రాంతము, మన ఊరు బాగుంటుంది. అప్పుడు మన వాళ్ళకి మనమే మంచి మంచి అవార్డులు, రివార్డులు ఇవ్వచ్చు. ఈ సినిమా వల్ల ఏ కోట్లు, లక్షలు సంపాదించాలని కాదు, ప్రజల్లో ఒక మంచి చైతన్యం తీసుకొని రావాలా, ఒక మంచి మెసేజ్ తీసుకొని రావాలని చెప్పి పులివెందుల మహేష్ గారు ఈ చిరు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో అందరూ భాగ్యస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మదనపల్లి చూసుకుంటే ఎట్లా అంటే ఎంతోమంది కళాకారులు ఇక్కడ నుంచి వెళ్ళారు. రమాపరావు గారు ఉన్నారు, శరత్ బాబు గారు ఉన్నారు, సప్తగిరి పుంగనూరు నుంచి ఉన్నారు, కిరణ్ అబ్బవరం గారు రాయచోటి నుంచి ఉన్నారు. ఇక పులివెందుల మహేష్ అనేది రాబో కాలంలో పేరు షేక్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. రెండోది, మాకు జస్ట్ మా గొల్లపల్లి ఆనంద్ అన్న గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. పులివెందుల మహేష్ గారితో ఫోన్ కాంటాక్ట్, యాసన్ అన్న ద్వారా ఫోన్ కాంటాక్ట్లో ఉన్న ఈరోజు డైరెక్ట్గా పరిచయమైన అతని వ్యక్తిత్వము, అతని మాట తీరు నిజంగా హీరోనే అని చెప్పొచ్చు. సో స్కూల్ లైఫ్ November 28, 2025 థియేటర్స్లో బొమ్మ పడుతుంది, బొమ్మ దద్దరిల్లుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరూ ఆదరించండి. ఎప్పుడైతే ఇటువంటివి మనం పక్కన పెడతామో యువత ముందుకు రారు. మనకెందుకులే, రే మూసుకొని కూర్చోరా,
ఏం చేసుకుంటారా, ఉద్యోగం చేసుకోపోరా అంటారు. అంటే యువత అన్ని రంగాల్లో కూడా ముందుండాలా. ఒకటి ఉద్యోగంలో ఉండాలా, రెండోది సినీ రంగం. ఈ ప్రపంచాన్ని సాధించేది ఎంటర్టైన్మెంట్, క్రికెట్, ఈ రెండే. దాంట్లో ఈ ఎంటర్టైన్మెంట్లో మంచి మెసేజ్తో స్కూల్ లైఫ్ మన ముందుకు వస్తుంది. అది ఈ ప్రమోషన్లో మదనపల్లికి వచ్చేసినటువంటి స్కూల్ లైఫ్ టీం అందరికీ సాదర స్వాగతం పలుకుతూ విషింగ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ స్కూల్ లైఫ్ టీం. మా నుంచి ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. మా ఉండే హెల్పింగ్ మైండ్స్ 28 ప్రాంతాల్లో ఉండే అందరి మెంబర్స్ కూడా వెళ్తుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు ఎదగాలి, మంచి స్థాయిలో ఉండాలి. మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. స్కూల్ లైఫ్ నవంబర్ 28, 2025 థియేటర్స్లో బొమ్మ దద్దరిల్లిపోవాలా. అందరూ కూడా రివ్యూస్ పాజిటివ్గానే ఇవ్వండి. అంటే మీరు ఏదో మేము చెప్పేసినాము అట్లని కాదు, మీకు మనసుకు నచ్చినట్టు మీకు ఏదైతే అనిపిస్తుందో ఒక్కసారి మనం థియేటర్లోకి వెళ్తే కదా మనకు తెలిసేది. ఇటువంటి వ్యక్తిని ఆదరిస్తే కదా తెలిసేది వీళ్ళలో ఉండే టాలెంట్ ఏమరని. ఇంకోటి పులివేంద్ర మహేష్ గారు ఏమరంటే అతను ఒక్కనే ఎదగడం లేదు. చిన్న చిన్న క్యారెక్టరేషన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే టాలెంట్ని పక్కన ఉండిపోయినారో అటువంటి వారికి అవకాశం ఇస్తున్నారు. అటువంటి వారికి అవకాశం ఇస్తున్నటువంటి అటువంటి వ్యక్తికి మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. సో మదనపల్లిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలు, రాయలసీమ, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ స్కూల్ లైఫ్ని ఆదరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న. నమస్తే బా. మదనపల్లి కళలు పుట్టినిల్లు అంటారు, దానికి మీరైతే ముందుండి తోడ్పడుతున్నారు. ఎలా జరిగింది మీతో జర్నీ? మదనపల్లిలో చాలా సినిమాలు, ఇదే బీటీ కాలేజీలో గతంలో లక్ష్మీ కళ్యాణం సినిమా ఇక్కడే చేసినారు. అదేవిధంగా మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలలో ఆస్లీస్ అయితేనేమి, ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు చాలా, ఊటీ కంటే సెకండ్ ప్లేస్ అనేది అది జగమెత్తిన సత్యం అందరికీ కూడా. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా మనట్లో అవ్వాలనే ఉద్దేశంతోనే మనం కూడా ఈ సినిమాకు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే చిన్న చిన్న యాక్టర్స్ని రేపు మనం కూడా మన వంతు సహాయం మనం చేస్తే, నరేష్ మాతోనే ఎన్నో ఏండ్లు తిరిగినాడు. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ కూడా విలన్ క్యారెక్టర్గా చేసినాడు. ఆ పిల్లోని ఉద్దేశంగా పెట్టుకొని కూడా అన్న కొత్త అయినా ఈరోజు ఇంతమంది 175 మంది యాక్టర్స్ను కొత్తగా పరిచయం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ స్కూల్ లైఫ్ సినిమా మేమైతే హైదరాబాద్లో పోయి ఈ సినిమా కూడా చూడడం జరిగింది. నేను చెప్పడం కాదు, నాకు నచ్చితే నచ్చినానని చెప్తాను. గతంలో మీకు అందరికీ తెలుసు నా ఏమనేది. అదేవిధంగా సినిమా అంటే మనిషి ప్రతి జీవితంలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలో మనం చచ్చిపోయే లోపల ఏదైనా చేసిండొచ్చు, అది ఖచ్చితంగా ఈ సినిమాలో మాత్రము ప్రతి ఒక్కరు కన్నీళ్ళు కూడా తెప్పించే సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో. ఈ సినిమా చాలా సక్సెస్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఓకే గారు, ఎలా ఉంది పరిస్థితి? ఎలా నటించారు? పులివేంద్ర మహేష్ మీ దగ్గర ఏమేమి చేపించారు సినిమాలో? అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా అన్నలకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు భూషణ్ అండి. మదనపల్లిలో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉంటాను. అది కూడా ఆ షార్ట్ ఫిల్మ్కి మొదటి అడుగు ఎవర్రా అంటే పులివేంద్ర మహేష్ అన్న. సో నేను బెంగళూరులో ఒక చిన్న జాబ్ హెచ్ఆర్గా చేసుకుంటూ ఉంటే నాకేమో ప్యాషన్ మూవీస్ చేయాలని, అలాంటప్పుడు ఒక జస్ట్ కాల్ చేశాను. అన్న నాకు ఇలా మూవీస్ అంటే చాలా ఇష్టము, సో నేను ఖచ్చితంగా జాబ్ చేసుకుంటూ చేయాలి అంటే, తమ్ముడు పులివెందులకు వచ్చాయి, మన షూటింగ్ స్కూల్ లైఫ్ మూవీ స్టార్ట్ చేస్తున్నాం, నీకు ఏదో ఒక రోల్ ఇస్తానని అన్న ఆడిషన్ చేశాడు. సెలెక్ట్ చేసుకొని ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు. నేను అప్పుడే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక అన్నగా ట్రీట్ చేస్తున్నాను. ఎందుకురా అంటే ఎవడో ముక్కు మొహం తెలియని వ్యక్తికి అవకాశం ఇవ్వడం అనేది చాలా గర్వకారం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను లైఫ్ లాంగ్ నీకు రుణపడి ఉంటాను. అదేవిధంగా ముఖ్యంగా మన మదనపల్లి ప్రజలందరికీ కూడా నేను చేతులెక్కి ముక్కుతున్నాను. 28 నవంబర్ ప్రతి ఒక్కరూ కూడా మన మదనపల్లిలో స్కూల్ లైఫ్ మూవీకి వెళ్ళి విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మదనపల్లిలోనే చాలా అంటే చాలా కవులు పుట్టడమే కాకుండా మన భారతదేశాన్ని ఏలుతున్నది మన మదనపల్లి నుంచి వెళ్ళిన వాళ్ళే. అందులో మన 1914లో బెంగాల్ నుంచి మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణమన ఇక్కడే రాయడం జరిగింది, ఇదే కాలేజీలో రాయడం అనేది జరిగింది. అదేవిధంగా మన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా చాలా పెద్ద కవి, ఇక్కడి నుంచే కూడా వెళ్ళడం అనేది జరిగింది. దానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మన స్కూల్ లైఫ్ మూవీ ప్రతి ఒక్కరి లైఫ్లోన స్కూల్ లైఫ్ అనేది చాలా మధురమైన జ్ఞాపకం అనేది ఉంటుంది. దానిలో ప్రేమ అంటే ఈ కాలంలో రొమాన్స్, సెక్స్, టచింగ్స్, హగ్గింగ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కాదండి ప్రేమ అంటే. చూస్తానే ఒక్కసారి కనిపిస్తే చాలరా, ఆ ఫీల్తోనే బతికేస్తాం లైఫ్ లాంగ్ అనేదే స్కూల్ లైఫ్ మూవీ. అన్న తెర వెనకాల హీరో కాదు, తెర ముందు హీరో కాదు, తెర వెనకాల కూడా రియల్ హీరో అంటే పులివెందుల మహేష్ అని నేను చెప్తాను. అదేవిధంగా మదనపల్లిలో ఫస్ట్ షార్ట్ ఫిలిం
చేయడం అనేది జరిగింది. లిమిట్స్ ఆఫ్ లవ్ దానికి ముఖ్య కారణం జాక్ జావేద్ అన్న, లేకపోతే నేను ఇక్కడ కూడా లేను. అది కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మూవీని, స్కూల్ లైఫ్ మూవీని టీం సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా, ఇక్కడ హీరోయిన్ గారు వచ్చారు, మన రొట్టి గారు వచ్చారు, ప్రతి ఒక్కరూ కూడా అందరూ సపోర్ట్ చేయాలి. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది, రాసి పెట్టుకోండి. భూషణ్ చెప్తున్నాడంటే జరుగుతుంది, జరగబోయేది చెప్తాడు 100%. షూట్ అండ్ షో వాళ్ళకు కూడా ఖచ్చితంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న ఆల్ ద బెస్ట్ అన్న. మీరు సక్సెస్ అయిన తర్వాత నాకు అంటే ఒకటి చెప్పాలి ముందుగా, ఎందుకంటే నేను ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అన్న నా కాల్ రెస్పాండ్ అవుతారు. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అన్న సక్సెస్ మీట్లో కలుద్దాము. తర్వాత నాకు అపాయింట్మెంట్ ఎనీ టైం ఉండాలి మీ నుంచి, పక్కాగా నేను చెప్తున్నాను. తర్వాత మా జ్యోతి అక్క, అసలు జ్యోతి అక్క అంటే మదనపల్లిలో ఒక బ్రాండ్, మదనపల్లిలోనే బ్రాండ్ జ్యోతి ఈవెంట్స్. జ్యోతి ఈవెంట్స్ అక్కని మీట్ అయ్యానంటే ఎవరినైనా మీట్ అవ్వచ్చు, ఎవరినైనా సరే. అక్కకు కూడా నేను రుణపడి ఉంటాను లైఫ్ లాంగ్. అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. స్కూల్ లైఫ్ మూవీ ప్రతి ఒక్కరు చూడండి, ఆదరించండి, సపోర్ట్ చేయండి. మూవీ ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. 28 మీట్ అయిదాం, సక్సెస్ మీట్లో ఆఫ్టర్ 28. థ్యాంక్ యూ డార్లింగ్. రాయలసీమ నుంచి ఇప్పటివరకు చాలా మంది హీరోలు చూసాము. ఫస్ట్ టైం నరేష్ అంటే మదనపల్లి మొత్తానికి ఫేమస్. ఆడపోయినా కూడా మనోని గెటప్ కూడా రేంజ్ లో ఉంటుంది. చెప్పండి నరేష్ గారు, ఎలా ఉంది స్కూల్ లైఫ్ జర్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి అవకాశం ఇచ్చినటువంటి మన పులివేంద్ర మహేష్ అన్న గారికి స్కూల్ లైఫ్ మూవీ నవంబర్ 28వ తేదీ మన మదనపల్లిలో ఆడుతుంది. తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడండి. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, ఈ మూవీ జర్నీ కంటే మనకు ఉదయాన్నే లేస్తే జనగణమన అనేది ప్రతి ఒక్క స్కూల్లోన, దేవాలయంలోన, ప్రతి ఒక్క ప్రార్థనా మందిరంలోన, ఎక్కడైనా కానీ జనగణమన అనేది ఏమంటే ద మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా. 1913 రవీంద్రనాథ్ ఠాగూర్, జేమ్స్ కజిన్, మార్గరెట్ కజిన్ అనే ఇద్దరు ఇక్కడ ప్రిన్సిపల్ కరెస్పాండెంట్గా ఉన్న సందర్భంలో ఆమె మంచి సంగీత విద్వాంసులు అన్నమాట. ఆమె ట్యూనింగ్ చేసే సందర్భంలో ఆయన ఆటోపడి సమయంలో ఇక్కడికి వచ్చి ఉన్నాడనమాట. అదే సందర్భంలోనే ఒక ట్యూనింగ్ రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ప్రపంచంలోనే మొట్టమొదటి నోబెల్ మ్యాన్ ఎవరైనా ఉన్నారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అదేవిధంగా మనకి ఈ కళాశాలను స్థాపించినటువంటి అనిమి సెంటమ్మ గారు కూడా ఇక్కడే ఈ కళాశాలలోనే ఇది స్థాపించి విద్యను ప్రోత్సహించారు. అదేవిధంగా విద్య, వైద్య, వైజ్ఞానిక, ఆరోగ్య అన్ని విభాగాల్లోనూ ముందంజలో ఉన్నటువంటి ఏదన్నా ఒకటి ఉందంటే మన కళాశాల. మన కళాశాలనే కాదు, మన మదనపల్లి ఘన చరిత్ర చెప్పుకుంటూ పోతే తరతరాలు చరిత్రలు కూడా మీరు తిరగవేసినా కానీ ఎంతో ఘనత ఉందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నరేష్ టిట్లాబాయ్ అనే పేరు గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక చిన్న విషయం చెప్తున్నాను. విక్రమార్క సినిమా చూసే సందర్భంలో నేను చదువుకుంటున్నాను. విక్రమార్క మూవీ కంప్లీట్ చేసుకుని అజయ్ అన్న అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. అదే సమయంలో లక్ష్మీ కళ్యాణ్ మూవీ షూటింగ్లో కూడా ఇదే ప్లేస్లో నేను కలిశాను కూడా. అదేవిధంగా ఆయన యాక్టింగ్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇలా ఉండాలనుకున్నారు. ఎక్కడో మా పీటీ కళాశాలలో జరిగే షూట్లో నేను ఏదో చూద్దామని వెళ్ళేసి ఎవరు పడితే ఎవరు వచ్చేదానికి ఇదేమన్నా మీ ఊర్లో ఆడించుకునే వీధి నరం అనుకున్నారు ఎవరా. ఫస్ట్ బయట వెళ్ళారు, అమ్మ షాక్ అయిపోయినా, ఏంద్రా ఇటుకి రాని ఎవరు అనుకున్నా. సరే అని చెప్పి ఎట్టైనా కానీ వీటికి వచ్చినోడే ఆడికి ఎందుకు పోలేను. ఎట్టైనా కానీ 18 సంవత్సరాల కళ మా కళాశాలకు 100 సంవత్సరాల చరిత్ర ఏ విధంగా ఉందో అదేవిధంగా 18 సంవత్సరాల నా నిరీక్షణ, నా యొక్క కోరిక నెరవేరబోతుంది. నేను అనుకున్న లక్ష్యాన్ని నేను ఖచ్చితంగా ఛేదిస్తున్నాను. సో అందుకోసమనే అజయ్ అన్న అంటే నాకు అమితమైన ఇష్టము, ప్రేమ, గౌరవము. అదేవిధంగా ఆయన స్టైలే ఉంటుంది నేను ఎక్కడ చూసినా కానీ. ఆయన దీని ద్వారా నేను నెగిటివ్ రోల్ కూడా చేశాను. ఈ మూవీలో అయితే కూడా మీకు తెర ముందు కనపడతాను. నేను అనుకుంటాను హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలు ఉన్నాను, నేను ఎక్కడ కూడా సినిమాకి అయితే పోలా. ఎందుకు ఎవరో తీసి మన ఎంతోమంది కష్టపడి చేస్తున్న సినిమాలు చూడడం కంటే నేను నాడిన సినిమా చూసిన తర్వాత నేను సినిమా థియేటర్కి వెళ్ళాను అనుకున్నాను. మొట్టమొదటిసారి మహేష్ అన్న మన స్కూల్ లైఫ్ మూవీని ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో ఫస్ట్ టైం నేను చూసినాను, హైదరాబాద్ థియేటర్లో. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా అజయ్ అన్నకు కానీ, మన ఈ అజయ్ అన్న ఇన్స్పిరేషన్తోనే నేను యాక్టింగ్ కూడా చేశాను, నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ స్కూల్ లైఫ్ మూవీలో మంచి అవకాశం ఇచ్చినటువంటి పులివేంద్ర మహేష్ అన్నకు కానీ, మనకు జూనియర్ హీరోగా రొట్టె కానీ, సో మీ అందరికీ చాలా మధురమైన జ్ఞాపకాలు మీ లైఫ్లో నిలిచిపోతాయి చిరస్థాయిగా. ఈ తెర నేను ఉండొచ్చు లేకపోవచ్చు అనేది ఈ సినిమా అనేది చరిత్రలో నిలిచిపోతుందని ఈ సగౌరవంగా తెలుసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గివింగ్ ఆపర్చునిటీ. ఇది అంటే తొలి ప్రేమ ఒక మధుర జ్ఞాపం అనే కాన్సెప్ట్తో నవంబర్ 28 తేదీన థియేటర్లోకి స్కూల్ లైఫ్తో పులివేంద్ర మహేష్ గారు అయితే రాబోతున్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో ఈ మూవీని చూసి ఆదరించాలని షూటర్ షో తరపున కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.